నమస్కారం. నేను చందు. 100% ఎంప్లాయ్‌మెంట్ కల్పించే ప్రింటింగ్ టెక్నాలజీ వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాలిటెక్నిక్ డిప్లొమాలకు సంబంధించిన వీడియో ఇది. డిప్లొమాలు కొన్ని ఎంప్లాయ్‌మెంట్ కల్పించడంలో కల్పతరువులు అని చెప్పొచ్చు. అలాంటి వాటిలో ఒకటి ప్రింటింగ్ టెక్నాలజీ. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో మాత్రమే ఈ కోర్సు ఉంది. దీనిలో చేరడానికి 10th పాస్ అయి తెలంగాణ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్వహించే పాలిసెట్లో పాస్ తప్పనిసరి. హైదరాబాద్లో జూ పార్కింగ్కి సమీపంలో కులీ కుతుబ్ షా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో మాత్రమే ఈ కోర్సును అందిస్తున్నారు. కోర్సు తీరుతెన్నులు ఎట్లుంటాయి చూద్దాం. ఆధునిక ప్రపంచంలో ముద్రణ మాధ్యమానికి ఉన్న విస్తృత అవసరాల దృష్ట్యా ప్రింటింగ్ టెక్నాలజీ డిప్లొమాను 3 సంవత్సరాల కోర్సుగా రూపొందించారు. అత్యాధునిక ముద్రణ సాంకేతిక విధానాలైన ఆఫ్సెట్, గ్రావూర్, ఫ్లెక్సోగ్రఫీ, స్క్రీన్, డిజిటల్ ప్రింటింగ్ గురించి బోధిస్తారు. ఈ కోర్సులో ప్రవేశం పొందిన ప్రతి విద్యార్థి 3 సంవత్సరాల్లో 6 సెమిస్టర్లు చదవాల్సి ఉంటుంది. మొదటి 2 సెమిస్టర్లలో 2 ప్రింటింగ్ సబ్జెక్టులు మినహాయిస్తే మిగిలిన సబ్జెక్టులన్నీ అన్ని డిప్లొమాలతో సమానంగా ఉంటాయి. 3, 4, 5 సెమిస్టర్లలో పూర్తిగా ప్రింటింగ్కి సంబంధించిన సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి. జస్ట్ బుక్స్లో చదువుకోవడమే కాదు, క్షేత్రస్థాయి అవగాహన కూడా వీళ్ళకు కల్పిస్తారు. ఈ కోర్సు ద్వారా థియరీతో పాటు ప్రాక్టికల్స్లో కూడా మంచి పట్టు సాధించాల్సి ఉంటుంది. ప్రింటింగ్ టెక్నాలజీ చదువుతున్న విద్యార్థులను హైదరాబాద్లోని ప్రముఖ ముద్రణా సంస్థల్లో ఇండస్ట్రియల్ విజిట్కి తీసుకొని వెళ్తారు. తద్వారా పారిశ్రామిక స్థితిగతులను అవగాహన చేసుకునే అవకాశం కల్పిస్తారు. చివరి సెమిస్టర్లో 6 నెలలు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ 6 నెలలలో విద్యార్థి ముద్రణ రంగంలోని అన్ని విభాగాలలో పనిచేసి సంబంధిత నైపుణ్యాన్ని అలవరుచుకోవాలి. తద్వారా యంత్రాలు నడపగలిగే స్థాయికి విద్యార్థి చేరుకుంటాడు. అంతేకాకుండా నిర్వహణ సామర్థ్యానికి సంబంధించిన నైపుణ్యాలు అంటే మేనేజ్మెంట్ స్కిల్స్, ఆధునిక సాంకేతికత అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, మార్కెటింగ్ నైపుణ్యాలు మార్కెటింగ్ స్కిల్స్లో తర్ఫీదు పొందుతాడు. అభిరుచికి అనుగుణంగా ఈ కోర్సు చదివిన విద్యార్థి ముద్రణ పరిశ్రమలోని ముఖ్యమైన 4 విభాగాలు అంటే ప్రీ ప్రెస్, ప్రెస్ వర్క్, పోస్ట్ ప్రెస్, మార్కెటింగ్లలో వారి ఆసక్తులను బట్టి ఎంచుకునేందుకు సదరు విభాగాల్లో స్థిరపడేందుకు అవకాశం ఉంటుంది. ప్రీ ప్రెస్ విభాగాన్ని డిటిపి, డిజైనింగ్లో ఆసక్తి, నైపుణ్యం ఉన్నవారు ఎంపిక చేసుకుంటారు. ప్రెస్ వర్క్ విభాగంలో యంత్ర నిర్వాహకుడిగా, పర్యవేక్షకుడిగా పెద్ద స్థాయిలో అవకాశాలు ఉంటాయి. ప్రింట్ ఫినిషింగ్లో బైండింగ్, ప్యాకేజింగ్పై ఆసక్తి ఉన్నవారు ఉంటారు. మార్కెటింగ్ విభాగంలో సరైన నిర్ణయాలు అంచనా వేయగలిగిన వారు, వినియోగదారులతో వ్యాపార సంబంధాలను నెరపగలిగిన వారు ఉంటారు. మరి ఉన్నత స్థానంలో పూర్వ విద్యార్థులు ఉన్నారంటే రిజర్వ్ బ్యాంక్ కరెన్సీ ప్రెస్లో ఉద్యోగం పొందాలంటే డిప్లొమా ఇన్ ప్రింటింగ్ టెక్నాలజీ తప్పనిసరి. ఈ కోర్సు చేసిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఎంతోమంది ప్రభుత్వ రంగ సంస్థలు, మింటింగ్, భారతీయ రిజర్వ్ బ్యాంకు, ప్రభుత్వ పాఠశాల, పుస్తక ముద్రణ ఆలయాలు అంటే ప్రింటింగ్ ప్రెస్లలో, అలాగే ప్రైవేటు రంగంలో వివిధ ముద్రణ సంస్థల్లోనూ పత్రికా రంగంలోనూ ఉన్నత స్థాయిలో ఉన్నారు. ప్రింటింగ్ టెక్నాలజీ చదివిన విద్యార్థులు దేశ విదేశాల్లో ప్రింటింగ్ పరిశ్రమలో అత్యున్నత స్థానాల్లో స్థిరపడి అనుభవం గడించిన తర్వాత కొందరు సొంతంగా ప్రింటింగ్ ప్రెస్లు స్థాపించి అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నారు. కాకపోతే ఇవే ఉంటాయా సార్ అంటే అదేం లేదు. క్యాంపస్ ప్లేస్మెంట్లు కూడా ఉంటాయి. క్యాంపస్ ప్లేస్మెంట్లు ఏటా క్రమం తప్పకుండా జరుగుతుంటుంది. అందరూ దాదాపుగా ఏదో ఒక ఉద్యోగం పొందుతారు. కొద్ది సంవత్సరాలుగా విద్యార్థినుల సంఖ్య, గర్ల్స్ సంఖ్య కూడా పెరుగుతుంది. ప్రింటింగ్ డిప్లొమా చేసే విద్యార్థినులు ఎక్కువగా డిజైన్, పోస్ట్ ప్రెస్, క్వాలిటీ కంట్రోల్ విభాగాలను ఉంచుకుంటారు. మరి ఉన్నత విద్యా అవకాశాలు ఎట్లుంటాయి అంటే ఈ డిప్లొమా కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ సెట్లో ఉత్తీర్ణత సాధించి లేటరల్ ఎంట్రీ ద్వారా ప్రింటింగ్ టెక్నాలజీలో మాత్రమే కాకుండా మెకానికల్, కంప్యూటర్స్, ఐటీ, ప్రొడక్షన్ ఇంజనీరింగ్లో కూడా బీటెక్ చదివే అవకాశం ఉంది. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశం ద్వారా 40% విద్యార్థులు ఉన్నత విద్యను పొందగలుగుతున్నారు. మరి బీటెక్ డిగ్రీని అందిస్తున్న సంస్థలు ఏమేమి ఉన్నాయంటే మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మణిపాల్, కర్ణాటక, జాదవ్పూర్ యూనివర్సిటీ, కోల్కతా, పశ్చిమ బెంగాల్, కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, గిండి, చెన్నై, తమిళనాడు, గురు జంబేశ్వర్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, హిస్సార్, హర్యానా రాష్ట్రం, సింగానియా యూనివర్సిటీ, జును, రసూల్పూర్, రాజస్థాన్, పుణే విద్యార్థి గృహ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, పుణే, మహారాష్ట్ర, కాలికట్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మల్లాపురం, కేరళ,
అవినాశలింగం ఇన్స్టిట్యూట్ ఫర్ హోమ్ సైన్స్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫర్ ఉమెన్, కోయంబత్తూరు, తమిళనాడు. ఇది ఈరోజుకు సంబంధించిన ఆర్టికల్. అంటే ప్రింటింగ్ టెక్నాలజీ తర్వాత మనకు లైఫ్ ఎట్లుంటుంది, మరి మాకు త్వరలో డిప్లొమా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దీనికి సంబంధించిన వీడియోలు మనకు ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి అవగాహన కల్పించేందుకు మాత్రమే ఇవి, మీకు ఏదో ఒక రకంగా హెల్ప్ అవుతాయని. ఇవి ఈ రోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.